హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి? వారానికి ఎన్ని రోజులు పనిచేయాలి? ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తరచుగా సూచించే వారానికి 70 గంటల పని విధానాన్ని మీరు సమర్థిస్తారా? ముందు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఆ తర్వాత ఈ 2 ప్రశ్నలకి సమాధానం మీరే చెప్తారు. జస్ట్ వాచ్ దిస్. గుజరాత్లోని సూరత్లో ఒక 32 ఏళ్ల వ్యక్తి తన రైట్ హ్యాండ్కి ఉన్న 5 వేళ్లలో 4 వేళ్లని నరికేసుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? పని ఒత్తిడి, పియర్ ప్రెషర్. అవును, అతనికి నెలకి 50,000 రూపాయల జీతం. ఓ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. రోజుకి 12 గంటలకి మించి అతనితో కంపెనీ మేనేజర్ పని చేయించుకుంటున్నారు. జాబ్ మానేద్దాం అంటే అతడి తండ్రి ఏమో ఈ మేనేజర్కి మంచి ఫ్రెండ్ అంట. ఉద్యోగం మానేస్తా అంటే తండ్రి ఒప్పుకోడు. అందుకే తన 4 ఫింగర్స్ను స్టెయిన్లెస్ స్టీల్ కత్తితో మరి కసా కోసేసుకున్నాడు. ఇది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్దాం. ఎర్న్స్ట్ అండ్ యంగ్ తెలుసు కదా, ఈ కంపెనీ చాలా ప్రామినెంట్ కంపెనీ. ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా పూణే బ్రాంచ్ ఉద్యోగి ఆనా సెబాస్టియన్ ఎలా చనిపోయిందో గుర్తుందా? రాత్రి పగలు తేడా లేకుండా కనీసం వీక్ ఆఫ్ కూడా ఇవ్వకుండా ఆమెతో కంపెనీ వెట్టి చాకిరీ చేయించుకుంది. చివరికి ఆమె ప్రాణాలు పోవటానికి కారణమైంది. ఇంకో ఇన్సిడెంట్లో వరుసగా 45 రోజులుగా సరైన నిద్రలేని 40 ఏళ్ల బ్యాంక్ మేనేజర్ సుశాంత్ చక్రవర్తి ముంబైలోని అటల్ సేతుపై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో పనిచేస్తున్న సుశాంత్ ఎన్నో నెలలుగా తీవ్రమైన పని ఒత్తిడితో బాధపడుతున్నాడని ఆయన భార్య కన్నీటి పర్యంతమైంది. ఇవన్నీ కూడా ఇండియాలో నిత్యం జరిగే కొన్ని ఘటనలు మాత్రమే. మీడియా దృష్టికి పోలీస్ స్టేషన్ వరకు రాని కేసుల సంఖ్య లెక్కే ఉండదు. ఓకే, ఇప్పటివరకు చెప్పింది విన్నారుగా. ఒకసారి ఇన్ఫోసిస్ సహస్థాపకుడు అంటే కో-ఫౌండర్ నారాయణమూర్తి ఏం చెప్తున్నారో ఒకసారి చదవండి. వారానికి 70 గంటలు పనిచేయాలి. ఇది నారాయణమూర్తి పదే చెప్తున్న మాట. మరోసారి కూడా అదే చెప్పారు ఆయన. దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపేందుకు భారతీయ యువత వారానికి 70 అవర్స్ 70 గంటలు పనిచేయాలి అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. ఇండియాలో పేదరికాన్ని పోగొట్టాలంటే ఇలా కష్టపడాలంట. కేవలం వ్యాపారవేత్తలే ఉద్యోగాలను సృష్టించగలరని, దేశానికి ఆదాయాన్ని తీసుకురాగలరు అనేది కూడా వారేనని నారాయణమూర్తి చాలా స్పీచెస్తో చెప్తున్నారు. అంతేకాదు, పెట్టుబడిదారి విధానంతో అంటే క్యాపిటలిజం, దాంతో మంచి రోడ్లు మంచి ఉద్యోగాలు వస్తాయని, దేశాన్ని ముందుకు నడిపేది క్యాపిటలిజమేనని ఆయన అంటారు. పనిలో పనిగా సోషలిస్ట్ సిద్ధాంతాలను నమ్మిన భారత్ తొలి ప్రధాని నెహ్రూని ఆయన విమర్శిస్తున్నారు కూడా. నెహ్రూ సోషలిస్టిక్ విధానాల వల్ల ఇండియా చాలా నష్టపోయిందని ఆరోపిస్తున్నారు. 70వ దశకం ప్రారంభంలో అంటే 70s స్టార్టింగ్లో తనకు ప్యారిస్లో పనిచేసే అవకాశం వచ్చిందని, అక్కడ ఉన్న వాళ్ళంతా ఇండియాను ఓ మురికి దేశంగా భావించే వాళ్ళని చెప్పుకొచ్చారు నారాయణమూర్తి. అప్పటికి దేశంలో పేదరికం ఉందని, రోడ్లన్నీ గుంతలమయంగా ఉండేవని, ఆ తర్వాత ఈ పెట్టుబడిదారి విధానాల కారణంగా ఆ పరిస్థితి మారిందని చెప్పారు. వ్యాపారాల్లో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండకూడదని, పెట్టుబడిదారులు ఉద్యోగాలు సృష్టించడం ద్వారా దేశాన్ని బిల్డ్ చేస్తారు, నిర్మిస్తారని, వారు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారని, ఇదే దేశం ఎదుగుదలకు కారణం అవుతుందని నారాయణమూర్తి అప్పట్లోనే భావించారంట. ఇదంతా నారాయణమూర్తి వర్షన్. ఇప్పటి వరకు 2 వర్షన్స్ విన్నాం. ఒకటి పని ఒత్తిడి కారణంగా జరుగుతున్న ఘోరాలు, సెకండ్ది నారాయణమూర్తి అదే పనిగా సజెస్ట్ చేస్తున్న వారానికి 70 అవర్స్ వర్కింగ్ అవర్స్. ఇప్పుడు డాక్టర్లు అలాగే అధ్యయనాలు ఏం చెప్తున్నాయి ఒకసారి చూద్దాం. వారానికి 70 గంటల పని విధానం కారణంగా గుండెపోటు ముప్పు 33% పెరుగుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఒక అనాలిసిస్, ఒక స్టడీలో, ఓ అధ్యయనంలో చెప్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం అధిక పని ఒత్తిడితో 2016లో 7,45,000 మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. 2010 నుంచి 19 మధ్య 350 మంది ఇండియన్ డాక్టర్స్ కేవలం ఓవర్ టైం వర్క్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. అటు అమెరికాలో ఈ వృత్తిపరమైన ఒత్తిడి, ఈ పియర్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఇది ఆరోగ్య సమస్యల్ని విపరీతంగా పెంచుతుందని స్టడీస్ కూడా చెప్తున్నాయి, నివేదికలు చెప్తున్నాయి. పని సంబంధిత ఒత్తిడి కారణంగా అమెరికాలో సంవత్సరానికి 20,230 మందికి పైగా మరణిస్తున్నారు. ఇది అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నివేదిక. ఈ నివేదిక ప్రకారం అధిక పని ఒత్తిడితో ఆత్మహత్యలు 27% పెరిగాయి.
ఇక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టడీస్ ప్రకారం వారానికి 55 గంటలకు మించి పనిచేస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం 1.3 రెట్లు పెరుగుతుందంట. అలాగే ఇక మెడిబడి రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 62% మంది చాలా ఈ పియర్ ప్రెషర్ తీవ్రమైన పని ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. అటు 160 దేశాల్లోని 125,000కు పైగా, అంటే ప్రిసైజ్గా చెప్పాలంటే 128,275 మంది ఉద్యోగులను సర్వే చేసిన ఈ గ్యాలప్ ప్రతి 1000 మంది భారతీయ ఉద్యోగుల్లో 350 మంది ఈ ప్రెషర్ని, ఈ విపరీతమైన ఈ ప్రెషర్ వల్ల అంతే విపరీతమైన కోపాన్ని కలిగి ఉన్నారని తేల్చింది. అటు తీవ్రమైన పని వేళల కారణంగా డిప్రెషన్ బారిన పడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఇట్స్ బిన్ ఇంక్రీజింగ్. ఒక మాటలో చెప్పాలంటే ఓవర్ టైం వర్క్ కారణంగా తీవ్రమైన మానసిక సమస్యలతో పాటు గుండె జబ్బులు, అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ లాంటి సమస్యలు పెరుగుతాయి. ఇది డాక్టర్స్ చెప్తున్న పచ్చి నిజాలు. సరే, ఓసారి ఆరోగ్య విషయాల్ని పక్కన పెడదాం. పోనీ నారాయణమూర్తి చెప్పినట్టు కేవలం క్యాపిటలిజం మాత్రమే దేశాలను ముందుకు నడిపిస్తున్నాయా అంటే అది ఖచ్చితంగా కాదని చెప్పాలి. చైనా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తిలో ఒకటిగా ఎదగడానికి ఉపయోగపడింది ఆ దేశం నమ్మిన సోషలిస్ట్ సిద్ధాంతాలు. ఆనాటి సోవియట్ రష్యాతో పాటు క్యూబా లాంటి దేశాలు సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ద్వారానే అభివృద్ధి చెందాయి. సరే, ఈ సోషలిజాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. మరి స్వీడన్, నార్వే దేశాల్లో వారానికి 35 to 40 అవర్స్ 30 నుంచి 40 పని గంటల విధానమే ఉంది. మరి అక్కడ ఉచిత ఆరోగ్య సేవలు, మెరుగైన ఉద్యోగ భద్రత ఎందుకున్నట్టు? గొడ్డు చాకిరి చేస్తేనే ప్రొడక్టివిటీ ఉందని నారాయణమూర్తి చెప్పిన మాటలకి యూరోప్లోని అభివృద్ధి చెందిన దేశాల ఉద్యోగ విధానాలకి ఏం మాత్రం పొంతం లేదు. ఇవి కళ్ళకి కనిపిస్తున్న పచ్చి నిజాలు. వీటన్నిటినీ సమప్ చేసి ఒక్క మాట చెప్పనా? A worker chained by exploitation may produce results, but never innovation. True productivity thrives in freedom, not fear. టార్గెట్లు పెట్టి డెడ్లైన్ విధించి ఓవర్ టైం చేస్తే ఏదో ఒక ప్రొడక్టివిటీ కనిపిస్తుంది, కానీ బెటర్ అవుట్పుట్ అయితే రాదు, ముమ్మాటికి రాదు. ఇండియాలో ఇప్పటికీ చాలా కంపెనీల్లో వారానికి 48 అవర్స్ విధానమే ఉంది. వారానికి 6 రోజులు వర్క్ ఉంటే రోజుకు 8 గంటలు పనిచేస్తున్నట్టు లెక్క. ఇక 48 గంటలకే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉద్యోగులను వేధిస్తూ ఉన్నాయి, అవి మనం చూస్తున్నాం. మరి వారానికి 70 గంటల పని అంటే రోజుకి దాదాపు 12 గంటల పని చేయాలి. మరి పర్సనల్ లైఫ్ ఏది? అంటే జీవితాంతం ఉద్యోగం చేయడానికి మనుషులు పుడుతున్నట్ట? మనుషులా, మెషిన్లా? ఓ యంత్రానికి కూడా రెస్ట్ లేకపోతే అది సరిగ్గా పనిచేయదు. మరి బాడీకి, మైండ్కి విశ్రాంతి, ఈ రెస్ట్ అవసరం లేదా? ఇప్పుడు మీరే చెప్పండి సమాధానం. రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి? వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి? And finally, do you support the 70-hour work per week that Infosys Narayanamurthy often suggests? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. We'll be waiting to see your comments. And we'll catch you back with more interesting stories and updates. Thank you for watching.